వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ క్లాస్లో వచ్చేసి డిఎస్సి ఎస్సిటికి సంబంధించిన సైన్స్ కంటెంట్లోని ఫస్ట్ టాపిక్ కొలతలు అనేది నేను వీడియో చేశాను. కొలతలు టాపిక్లోని ఒక బిట్ మిస్ అవ్వకుండా నేను వీడియో చూశాను, ఆ వీడియో చూసేయండి. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి సెకండ్ సహజ వనరులు. సహజ వనరుల ఫస్ట్ టాపిక్ గాలి మరియు నీరు టాపిక్ గురించి ఈ క్లాస్లో తెలుసుకుందాము. ఈ టాపిక్ అనేది టెక్స్ట్ బుక్ వైజ్గా ఏ క్లాస్లో ఏ లెసన్లో ఉందో చూద్దాము. గాలి నీరు 6th క్లాస్లో 3rd చాప్టర్ వర్షం ఎక్కడి నుండి వస్తుంది, అలాగే 11th చాప్టర్ నీరు మనకు ప్రాణాధారం, 7th క్లాస్లోనే 14th చాప్టర్ నీరు ఉన్నదే కొంచెం వృధా చేయకండి. ఈ త్రీ టాపిక్స్లోని బిట్స్ వైజ్గా నేను నోట్స్ ప్రిపేర్ చేశాను. ఈ వీడియో మీకు నచ్చుతుందనే లైక్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. సరే, ఈ క్లాస్లోకి వెళ్ళిపోదాము. గాలి మరియు నీరు. నీరు ప్రకృతిలో 3 రూపాలు ఉంటాయి. వాన చినుకు యొక్క వ్యాసార్థం 0.02 అంగుళాలు మరియు 0.31 వ్యాసార్థంను కలిగి ఉంటుంది. ఇది గంటకు 7 నుంచి 18 మైళ్ళ వేగంతో ప్రయాణం చేస్తుంది. ద్రవ రూపం. మంచు వేడి చేస్తే నీరుగా మారడం ద్రవ రూపం. నీరు ఏ రూపంలో ఉంటుంది? ద్రవ రూపంలో ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి వాయు రూపం. నీటి ఆవిరి వేడి చేస్తే వాయు రూపం ఏర్పడుతుంది. అలాగే నీరు ద్రవ రూపం అని చెప్పాం కదా. నీరు ఘన పరిస్థితుల్లో ఉంటే మంచు మారుతుంది. నీరు ద్రవ రూపంలో ఉంటే, వాయు రూపంలో ఉంటే నీటి ఆవిరిగా మారుస్తుంది. బాష్పీభవనం. నీటిని నీటి ఆవిరిగా మార్చడమే బాష్పీభవనం. బాష్పీభవనకి ఇంకో పేరుట ఎగురుట. నీరు గ్రహించే ఉష్ణ పరిమాణం బాష్పీభవనం ప్రభావితం చేస్తుంది. గాలిలో బాష్పీభవనం ద్వారా చేరిన నీటి ఆవిరి ఏంటి? మేఘాలు. సాంద్రీకరణం. నీటి ఆవిరి నీరుగా మారడమే సాంద్రీకరణం. ఈజిప్టు దేశస్థులు ఎండ నుంచి, రెయిన్ నుంచి కాపాడుకోవడానికి గొడుగును రూపొందించారు. గొడుగును రూపొందించిన వారు ఎవరు? ఈజిప్టు దేశస్థులు. నైరుతి ఋతుపవనాలు జూన్ మరియు సెప్టెంబర్, అలాగే నవంబర్ నుంచి డిసెంబర్లో కురుస్తాయి. పరిశ్రమలు, వాహనాలు. వీటి వలన సల్ఫర్ డయాక్సైడ్, నైట్రోజన్ డయాక్సైడ్ కలుషితం వలన ఆమ్లవర్షం కురుస్తుంది. ఆమ్లవర్షం దేని వల్ల కురుస్తుంది? సల్ఫర్ డయాక్సైడ్ మరియు నైట్రోజన్ డయాక్సైడ్ కలవడం వల్ల, ఇవి రెండు మిక్స్ అవ్వడం వల్ల, కలుషితం అవ్వడం వల్ల ఆమ్లవర్షము కురుస్తుంది. నెక్స్ట్ వచ్చేసి జలచక్రం. నీరు నీటి ఆవిరిగా మారి మేఘాలుగా ఏర్పడి సాంద్రీకరణం. నెక్స్ట్ వర్షం. అలాగే నీరు కింది నుంచి పైకి భూతలం చల్లబడుతుంది. అంటే నీరు కింది నుంచి పైకి వెళ్ళే కొద్దీ భూతలం చల్లబడుతుంది. అలాగే ఎగిరే ఉడత పాములు భూమధ్య రేఖ అరణ్యాలలోనివి, అంటే సతత హరిత అరణ్యంలో ఉంటాయి. ఎగిరే ఉడత పాములు సతత హరితలో ఉంటాయి. అలాగే పాములు భూమధ్య రేఖ అరణ్యాలలో ఉంటుంది. ప్రపంచవ్యాప్తంగా బిలియన్ కన్నా ఎక్కువ మంది రోజుకు 6 లీటర్ల తక్కువ నీరుతో సరిపెట్టుకుంటున్నారు. ఎన్ని లీటర్ల నీరు? ప్రపంచవ్యాప్తంగా బిలియన్ కన్నా ఎక్కువ మంది రోజుకు 6 లీటర్ల తక్కువ నీరుతో సరిపెట్టుకుంటున్నారు. అలాగే ద్రవ పదార్థాల నీటిని లీటర్లు లేదా మిల్లీ లీటర్లతో కొలుస్తారు. నీళ్ళ ట్యాంకును గాలెన్లు ఆర్ లీటర్లలో కొలుస్తారు. నీరు నిల్వ ఉంచే రిజర్వాయర్ నీటి మట్టం అడుగు. నీరు నిల్వ ఉంచే రిజర్వాయర్ నీటి మట్టం అడుగుతో కొలుస్తారు. అలాగే ప్రాజెక్టు విడుదల చేసే నీటి పరిమాణాన్ని క్యూసెక్ లేదా క్యూబిక్ సెంటీమీటర్ ఫర్ సెకండ్స్తో కొలుస్తారు. నీటి పరిమాణం లీటర్లతో కొలుస్తారు. నెక్స్ట్ రాడర్. రాడర్ డెఫినేషన్ వచ్చేసి రేడియో డిటెక్షన్ ర్యాంగింగ్. వర్షం మంచు గురించి తెలుసుకుంటారు. రాడర్ ఏంటి? వర్షం మంచు గురించి తెలుసుకుంటారు. మన బరువులో 70% నీరు ఉంటుంది. అలాగే భూమి మీద నీరు 3/4 వంతు. భూమి మీద నీరు ఎంతో వంతు? 3/4 వంతు. నీటి ద్వారా వ్యాధులు ఏమేమి వస్తాయి? 43% డయేరియా వ్యాధితో బాధపడుతున్నారు. ప్రపంచంలో ప్రతి సంవత్సరం 4 మిలియన్ల మంది చనిపోతున్నారు నీటి ద్వారా వచ్చే వ్యాధులతోటి. 43% డయేరియా వ్యాధి.
ఇది ప్రపంచంలో ప్రతి సంవత్సరం 4 మిలియన్ల మంది చనిపోతున్నారు నీటి ద్వారా వచ్చే వ్యాధులతోటి. రక్షిత మంచినీటి సరఫరా దశలు చూద్దాము. ఇది ఎగ్జామ్లో వచ్చే కంపల్సరీ బిట్ అనేది. దీని సీక్వెన్స్ గుర్తుపెట్టుకోవాలి మనము. ఫస్ట్ వచ్చేసి చెరువు, వడపోత, ఏరియేషన్, క్లోరినేషన్, ఓవర్ హెడ్ ట్యాంక్, కొలాయి. చెరువు, వడపోత, ఏరియేషన్, క్లోరినేషన్, ఓవర్ హెడ్, కొలాయి. అలాగే కృష్ణా నదిలో త్రాగే వాటర్లో ఫ్లోరోసిస్ వ్యాధి వస్తుంది. అంటే భూగర్భంలో ఫ్లోరిన్ కలవడం వల్ల ఈ వ్యాధి వస్తుంది. కృష్ణా నదిలో త్రాగే వాటర్లో ఫ్లోరోసిస్ వ్యాధి వస్తుంది. అంటే భూగర్భంలో ఫ్లోరిన్తో కలుషితం అవ్వడం వలన ఈ వ్యాధి వస్తాయి. మేఘాలన్నీ వర్షాలనివ్వవు. అలాగే ఫ్లోరోసిస్ వ్యాధి ఎక్కువ ఎక్కడ ఉంది అని అంటే నల్గొండలో ఎక్కువ గల వ్యాధి ఏంటి? ఫ్లోరోసిస్ వ్యాధి. జలచక్రం అంతరాయం వలన కరువులు, వరదలు ఏర్పడే ప్రకృతి వైపరీత్యం. జలచక్రం అంతరాయం వలన కరువులు, వరదలు ఏర్పడే ప్రకృతి వైపరీత్యం. నెక్స్ట్ వచ్చేసి నీటి వనరులలో నీటి మట్టం వర్షం మీద ఆధారపడి ఉంటుంది. నీటి వనరులలో నీటి మట్టం వర్షం మీద ఆధారపడి ఉంటుంది. అలాగే మహబూబ్ నగర్లో తీవ్రమైన కరువు ఏర్పడుతుంది. ఎక్కడ? మహబూబ్ నగర్లో తీవ్రమైన కరువు ఏర్పడింది. అభివృద్ధి చెందుతున్న దేశాలలో 98% కలుషిత నీరు వల్ల చనిపోతున్నారు. అలాగే భూమి మీద వాటర్ ఎంత? 1% గుడ్ ఉంది, 1% మంచిగా ఉంది వాటర్. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం ప్రతి మనిషి కనీస అవసరం 50 లీటర్ల నీరు కావాలి. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం ప్రతి మనిషికి ఎన్ని లీటర్ల నీరు కావాలి? 50 లీటర్ల నీరు కావాలి. ఒకసారి వాటర్ చూద్దాం. సముద్రం ఏమో 97%, మంచు 2%, భూగర్భ జలంలో 1%. ప్రపంచ జల దినోత్సవం 2005 మార్చి 22న జరుపుకుంటారు. ప్రపంచ జల దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు? మార్చి 22. నీరు మనకు ప్రాణాధారం. 2005 to 2015 వరకు కాలం అంతర్జాతీయ దశాబ్దిగా ప్రకటించారు. అంతర్జాతీయ దశాబ్దిగా ప్రకటించింది ఎవరు? 2005 to 2015 ఇయర్. నీరు మనకి ప్రాణాధారం అనే ప్రోగ్రాం. సముద్రంలో లవణాలు ఉంటాయి. అందులో 3%, అందులో 2 లవణాలు ఎన్ని? 3%. 2/3 ఏమో మంచు. 80% వర్షం సముద్రంలో కురుస్తుంది. భూగర్భ జలం 300 మీటర్లు తగ్గిపోయాయి. భూగర్భ జలం ఎన్ని? 300 మీటర్లు తగ్గిపోయాయి. 2050 నాటికి జనాభా 9.3 మిలియన్లు దాటే సూచనలు ఉన్నాయి. 2050 నాటికి జనాభా 9.3 మిలియన్లు దాటే సూచనలు ఉన్నాయి. ఇందాక చెప్పాను కదా, ఈజిప్టు దేశస్థులు ఎండ నుంచి కాపాడుకోవడం కోసం గొడుగును రూపొందించారు. ఎవరు? ఈజిప్టు దేశస్థులు. నెక్స్ట్ వచ్చేసి అకర్బన సంబంధ పదార్థాలు ఏంటి? నైట్రేట్, ఫాస్ఫేట్, లోహాలు. అకర్బన సంబంధ లోహాలు ఏంటి? నైట్రేట్, ఫాస్ఫేట్. సూక్ష్మజీవి బ్యాక్టీరియా వల్ల వచ్చే వ్యాధులు ఏంటి? కలరా, టైఫాయిడ్, విరేచనాలు. సూక్ష్మజీవి బ్యాక్టీరియా వల్ల వచ్చేది కలరా, టైఫాయిడ్, విరేచనాలు. నెక్స్ట్ వచ్చేసి మంచినీరు. వేస్ట్ వాటర్ గడ్డి తెరలను పంపిస్తారు. ఇందులో చెత్త, కర్ర, ఆకులు, ప్లాస్టిక్ అన్ని పంపి మట్టిలో తొలగించే ట్యాంకు నీటి వేగం అంటే స్లోగా ఉంటుంది. మట్టిలో తొలగించే ట్యాంకు నీటి వేగం స్లోగా ఉంటుంది. పెద్ద ట్యాంకులు నీటిని పంపి నిల్వ విసర్జకాలను అడుగులోకి పంపిస్తుంది. దీనిని ఏమంటారు? స్కిమ్మర్ ఆర్ స్కాపర్తో తొలగిస్తారు. అంటే ద్రవరూప మురుగు. నూనె, గ్రీజ్ పదార్థాలు స్క్రాపర్తో తొలగిస్తారు. దీని ద్వారా నిర్మలమైన నీరు ఏర్పడుతుంది. నెక్స్ట్ వచ్చేసి బయోగ్యాస్ ఉత్పత్తికి యూజ్ అవుతుంది. మంచినీరు అంటే ఇది మంచినీరు గురించి మొత్తం టాపిక్. ఫస్ట్ వేస్ట్ వాటర్ తీసుకొని గడ్డి తెరలకు పంపిస్తారు. దాంట్లో చెత్త, కర్ర, ఆకులు, ప్లాస్టిక్ మొత్తం డివైడ్ అయిపోతాయి. తర్వాత మట్టి తొలగించే ట్యాంకులు నీటి వేగం స్లో అవుతుంది. పెద్ద ట్యాంకులు నీటిని పంపి నిల్వ చేసిన తర్వాత దాంట్లో ఉన్న విసర్జకాలను అడుగుకు వెళ్తాయి. ఈ నూనె, గ్రీజ్ పదార్థాలు స్కిమ్మర్ స్కాపర్తో తొలగిస్తారు. తర్వాత ద్రవరూపమైన మురుగు ఏర్పడుతుంది. నూనె, గ్రీజ్ పదార్థాలు స్క్రాపర్తో తొలగిస్తారు. అంటే నిర్మలమైన నీరు వస్తుంది. అంటే మంచినీరు బయోగ్యాస్ ఉత్పత్తికి కూడా ఉపయోగపడుతుంది. మంచినీరు దేనికి ఉపయోగపడుతుంది? బయోగ్యాస్ కూడా ఉపయోగపడుతుంది. నెక్స్ట్ వచ్చేసి
క్రియాశీల మురుగులో 97% వాటర్ ఉంటుంది. 97% వాటర్ ఉంటుంది. ఏరియేషన్ సూక్ష్మజీవుల వ్యర్థ పదార్థాలను కుళ్ళే విధంగా చేస్తాయి. ఇదేం పద్ధతి? జైవిక పద్ధతి. ఏరియేషన్ అంటే సూక్ష్మజీవులు వ్యర్థ పదార్థాలను కుళ్ళే విధంగా చేస్తాయి. ఇది జైవిక పద్ధతి. వడపోసిన ద్వారా ద్రావణం శుభ్రంగా స్పష్టంగా లేకపోతే కాగితం, ఇసుక, దారము ఇదేంటి? వేరు చేస్తుంది. ఇది భౌతిక పద్ధతి. వడపోసిన ద్వారా ద్రావణం శుభ్రంగా స్పష్టంగా లేకపోతే కాగిత, ఇసుక ద్వారా దీనిని వేరు చేస్తారు. ఇదేంటి? భౌతిక పద్ధతి. నెక్స్ట్ రసాయనిక పద్ధతి. నీటిని క్రిమిరహితం క్లోరిన్, ఓజోను నీటిలో పంపుతారు. నీటిని క్రిమిరహితం క్లోరిన్, ఓజోన్ నీటిలో పంపుతారు. మెదక్ జిల్లా నల్ల వ్యాలీ అనే సంరక్షణ సమితి ఉంది. మెదక్ జిల్లాలో ఏముంది? నల్ల వ్యాలీ అనే వన సంరక్షణ సమితి ఎక్కడుంది? మెదక్ జిల్లా నల్ల వ్యాలీ అనే వన సంరక్షణ సమితి ఉంది. ఇది 1993 సంవత్సరం 600 మందితో ఏర్పడింది. నల్ల వ్యాలీ అటవీ ప్రాంతంలో 310.40 హెక్టార్ల భూమిని వన సంరక్షణ సమితి సభ్యులు కేటాయించారు. వర్షపు నీటిని నిల్వ చేయడానికి కాంటూర్ కందకలు, చెక్ డ్యాములు, రాక్ఫిల్ డ్యాములను ఏర్పాటు చేశారు. వర్షపు నీటిని నిల్వ చేయడానికి కాంటూర్ కందకలు, చెక్ డ్యాములు, రాక్ఫిల్ డ్యాములను ఏర్పాటు చేశారు. నెక్స్ట్ వచ్చేసి మురుగు నీటిలో ఏమేమి ఉంటాయి? బ్యాక్టీరియా, కర్బన, అకర్బన కలుషితం అవుతూ ఉంటాయి. అకర్బన సంబంధం మలినాలు కానిది ఏంటి? సూక్ష్మజీవులు అకర్బన పదార్థాలలో మలినం కావు. నీటిని శుభ్రం పరిచే విధానంలో దశలు ఎన్ని? 7. పద్ధతులు 3. అలాగే క్రియాశీల మురుగులో ఉండి నీరు 90% నీరు ఉంటుంది. అకర్బన పదార్థాలలో ఏంటి? నైట్రేట్, ఫాస్ఫేట్, లోహాలు. స్కిమ్మర్ స్కాపర్ల దశ ఏంటి? 3వది, 5వది. ఆమ్ల వర్షాలకు కారణమైన వాయువులు చెప్పాను కదా, సల్ఫర్ డయాక్సైడ్, నైట్రోజన్ డయాక్సైడ్. థ్యాంక్ యూ ఫ్రెండ్. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి వాతావరణం మరియు శీతోష్ణ స్థితి అనేది నెక్స్ట్ క్లాస్లో చూద్దాము. నేను పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3 అలాగే చేశాను. వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.